ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 144వ కీర్తన 2వ వచనము. ఆయన నా కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సార్లు ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశము వింటున్నటువంటి వారు ఈ మాట విని ఉంటారు. మనకు తెలియకుండానే మన చుట్టూ అనేక మంది మన యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక మనల్ని నాశనం చేయాలి అని, మనల్ని పడగొట్టాలి అని, మనల్ని చెడగొట్టాలి అని చెప్పి అనేక మంది ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన కంటికి తెలియకుండానే వారి యొక్క చిక్కులో మనం పడకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ఆయన నన్ను తప్పించేవాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక మాట చెప్పమంటారా? అనేక సార్లు ప్రమాదాల గుండా వెళ్ళిన సందర్భాల్లో కూడా దేవుడు రెప్పపాటులో అద్భుతంగా ఆ యాక్సిడెంట్లన్నిటి నుంచి తప్పించినటువంటి సందర్భం ఉంది. అనారోగ్యం వచ్చినటువంటి సందర్భంలో ప్రయాణాల్లో ఉంటూ ఉండగా అనేక మంది ఇబ్బందులు కలిగిస్తున్న సందర్భంలో కానివ్వండి. ఎందుకు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, సాతాను ఎప్పుడు కూడా మనల్ని వ్యక్తులను ఉపయోగించి, పరిస్థితులను ఉపయోగించి మనల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తాను. నీ దేవుని గురించి, నా దేవుని గురించి, మనము సేవిస్తున్నటువంటి దేవుని గురించి ఒక శ్రేష్టమైన మాట చెప్తాను. జాగ్రత్తగా వినండి. నిన్ను కాపాడు యెహోవా, కునుకడు నిద్రపోడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిత్యము నీకు తోడుంటాడు, నిన్ను తప్పిస్తూ ఉంటాడు. మనకు తెలియదండి అనేక సార్లు. కొన్నిసార్లు ఆ ప్రమాదము జరిగిపోయిన తర్వాత అనేక రోజుల తర్వాత మనకు తెలుస్తుంది, పలానా వారు మీకు తెలియకుండా మీ వెనకాల గోతులు దూడారండి, మిమ్మల్ని పడగొట్టాలనుకున్నారండి. అయితే అద్భుతంగా దేవుడు మీకు సహాయం చేశారనే విషయాన్ని మనము అనేక సార్లు గుర్తిస్తూ ఉంటాం. ఉదయకాల సమయంలో నిత్యము దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండినట్లుగా ప్రార్థన చేయాలి. ప్రభువా, మా చుట్టూ అనేక మంది మమ్మల్ని పడగొట్టాలి, చెడగొట్టాలి, నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరైతే నిత్యము మాకు తోడై ఉన్నారని నమ్ముతున్నామని మనం ఆ విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి, దేవదూతలు నిత్యం మనకు తోడుగా ఉండి ఏ ప్రమాదము రాకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను తప్పించెను, ఆయన నన్ను కాపాడిన, ఆయన నన్ను విడిపించిన వాక్యంలో రాయబడింది. ప్రియులారా, ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.